నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్. చైనాలో మోదీ పుతిన్ పర్యటన సందర్భంగా అక్కడి సోషల్ మీడియాలో మోదీ పుతిన్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. అక్కడి సోషల్ మీడియా ఎస్సీఓ సమావేశంపై ఎలా స్పందించిందో ఈ వీడియోలో చూద్దాం. జర్నలిస్ట్ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చైనా సోషల్ మీడియాలో మోదీ పుతిన్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. సోమవారం జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ స్నేహపూర్వకంగా వ్యవహరించిన తీరు అధికారిక కార్యకలాపాల కంటే ఎక్కువగా చైనా సోషల్ మీడియా దృష్టినే కాదు, ప్రపంచ దృష్టిని మోదీ పుతిన్ల స్నేహం ఆకర్షించింది. ఇది చైనా సోషల్ మీడియాలోనూ హైలైట్ అవుతుంది. మోదీ పుతిన్లు చెయ్యి కలిపి నడక, కౌగిలింత, అలాగే మోదీ పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించడము అప్పటికే అక్కడ అంతర్జాతీయంగా వైరల్ అయ్యాయి. చైనా యొక్క అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన బైడ్లో టాప్ ట్రెండ్గా నిలిచింది. మోదీ మరియు పుతిన్ కౌగిలించుకొని చెయ్యి కలిపి చాట్ చేసుకున్నారు. ఇది చైనా సోషల్ మీడియాలో వెలిసిన హెడ్లైన్. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు వేచి ఉన్నాడు అనేది శీర్షిక. ప్రముఖ చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వెబ్లో ఇది టాప్గా నిలిచిన అంశం. శిఖరాగ్ర సమావేశం కోసం వారు ప్రయాణించడానికి మోదీ కోసం పుతిన్ దాదాపు 10 నిమిషాలు వేచి ఉన్నాడని నివేదికలు తెలిపాయి. 45 నిమిషాల చర్చా వేదికగా మారడం కూడా వారి మధ్య బంధానికి చిహ్నంగా ఉందని అక్కడ చర్చగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై ఇప్పటికీ పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారతదేశం మాత్రం మాస్కో నుంచి ఇంధన, రక్షణ సంబంధాలను కొనసాగిస్తుంది. రష్యాతో ఇండియా సంబంధాలను తెంచుకోవాలని అమెరికా, యూరప్ దేశాలు మనపై భారీగానే ఒత్తిడి చేస్తున్నాయి. మోదీ పుతిన్ స్నేహము ఎంతో ప్రత్యేకమైంది, విశ్లేషణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఈ 2 దేశాలపై ఎంతో ఒత్తిడి ఉన్నా రష్యా, ఇండియా స్నేహం చెక్కు చెదరకుండా ఉంది. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం పిలుపునిచ్చిందని మనం పునరావృతం చేశాము. శిఖరాగ్ర సమావేశంలో చేసిన అన్ని ప్రసంగాల కంటే మోదీ, పుతిన్ ఇరువురు కారులో ప్రయాణించడమే హైలైట్గా ఉందని ఒక వీబో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.